చతుర్పాకములు ఉపకరింపవు దేవా. ఏమేమి ఈ ప్రతిగ్రహణ మర్యాదమై వదరుతున్న నీదు శిరస్సును చక్రాయుధం చేసిన నీ చక్రాయుధమునకు ప్రథమానముగు గాంధేవము నాకున్నది. ఓయి మృగముల దంపు కిరాతు విధమున విల్లు చేయబూనినంత మాత్రమున ఎవరికి వెరుపు కలిగింపగలవు? అవును అవునులే, నేను కిరాతుడను, నీవు ఏంటది బుడబుడక్కలో వస్తాడే, నీవు గాడి విచలవాడవు. గారడి వాని కరం నందు చక్రము కరణమానందు పెనం వంటి చక్రం ధరించిన నీవును హాలకరమున నాగలి భుజమున దాల్చని సహోదర వీరుడు బలభద్రుడు మాకు చెప్పగలరు. ఓరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజ్యుడగు మా అన్న మాటలు ఇత్తడు దడవనేలా. అవునులే మీ అన్న వలే మా అన్న జూదరి కాదు కదూ జూదరి. మనసు విషము ధర్మరాజు తల్లి పుట్టిన ఏంటి ప్రశంసము మేనమామల యొక్క కాదు సుమా పేరు ధర్మరాజు. మీ అన్న పేరు ధర్మరాజు పెనులే పవిత్ర మనసు విషము మీరగాయ నీ యుధిష్ఠిర చందము ఎరుగలేని వామి ఎదుట మగడు ఆధా సహవాసము చేసియు కప్ప పద్మ సౌరభమును కనుగొన్నట్లు సహోదరుల సౌజన్యమును గ్రహింపజాలవైతివి. వేయాళ్ళు తల క్రిందులుగా తత్వము చేసినను మాకు మీరు సాటి రారు. అవునవును, మేము మీకు సాటి రాగలమా? మేము మీకు సాటి ఎట్టు రాగలమయ్యా? నీచముచ్చమునా రాజమాడి దొరంగి బిడియమించుకోలేక భవతి భిక్షాందేహి అని
కలుగు కూటమునందు గురు జనముల కలుగు కూటమునందు గురు జనముల సునది పందెము వెట్టి కోల్పోయి సిగ్గుల కలవంచి కట్టుగుట్టల తోడ కానకేగ నీవు నీ అన్న తమ్ముడు నేర్చురే నిశ్చయముడు జలధిమలయున ధారుని చక్రమందు మీ సహోదరులకు సాటి నీరసును మీ సహోదరులకు సాటి మీ సహోదరులకు సాటి అవస్థాభేదము వచ్చినప్పుడు భిక్షాటనము అనుచితము కాదు, దానికి నీవే కారణము. అదితి కశ్యపునకు గుర్తుమకు పుట్టి అడుగు కొనలేదే నేల నీవు నేర్పిన విద్యయే నీ రాజాక్ష భిక్షమెత్తుట భిక్షాందేహి తమరు చేసిన పని ఇది కొత్త విద్య కాదు. అర్జున, భిక్షాటనము చేయగలరేమో కాని మేము చేయు ఘనకార్యములు మీరు చేయగలరా? మీరు చేయు ఘనకార్యములు అవునులే, మీరు చేయగల ఘనకార్యములు మేమెట్లు చేయగలము? అల్లుడా అల్లుడారమ్మని ఆదరమున విల్వవంపు మామను పట్టి మొదలమే జలకేలి సవరించు జవరాండ్ర కోటల నెత్తుకుపోయి గగనమే ఇల్లు తిరిగి రేపల్లెల్లో ముచ్చిలి మిసిలి ముక్కలు తెచ్చి వెంగదలమే బట్టల గూడి కోలజేకొని గానగడపుల నేర్పుతో కాయగలమే
తల్లిదండ్రులు పరుల కీదలకు కన్యా తల్లిదండ్రులు పరుల కీదలకు కన్యా బలిని వైరచి భార్యగా పడయగలమే దుస్తులను వంక వీరుల తుంపగలమే పరాదుల తండ్రుల అర్జున, ఎన్ని మాటలు ఎందులకు గైను విడిచద వాలేదా? విడువను. నిశ్చయమేనా? మాటకి నిశ్చయమే. సప్తము నిశ్చయించుకుంటేవా? అది విధి నిర్ణయములయ్యుండును. నిర్ణయింపగలరు. అట్లయినా నా ప్రతిజ్ఞ వినుము. శ్రీహరి అంశ సంభవుడనే విశ్వ నిర్మాణ రక్షణ నిర్మోదన జమోడనేది లోకద్రోహిదైతేయ సంతాన రంగద బాలనాయక ఘన మేనిన్మాసి కిరీటి మస్తకము భూమింత్రులు తల్భోరున ఎవరు మహాత్మా? ఓహో, మహేశ్వర, వందనము వందనము. అర్జున, పరమేశ్వరుడు సందర్శనం వలన మన కలహం అంతమైనది. ఇది ఎంతయు నిజమన కొట్టివాయేను. ఆపోయా, పెద్ద విలనములు తెచ్చాడు. రాబో కురుక్షేత్ర మహాసంగ్రామంలో నీవెంతవరకు నిలవగలవోయని నేనే ఈ లీల కల్పించి కుటిలాచారులు భారతరాష్ట్రులకు నీకు కయ్యమౌ ఆనికై పటు శస్త్రంబులు పట్టభక్తమై సంపాదించుతో లేదా ఎంచు ఎదులైన కరగా పూజనవీవు శాస్త్రములను ఓ దుర్మార్గమన్నత మీ అన్నగారు మన రాకకై ఎదురు చూస్తున్నానేమో, మరి అరుగుదామా? విశ్వామిత్ర పాత్రధారి వీర్రాఘవుల బుల్లే గారు మా కళను ప్రోత్సహిస్తూ మా చెరువు 100 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. వారికి మా కృతజ్ఞత అయ్యా, జనం తక్కువ ఉన్నా కూడా మేము థియేటర్ నిండా జనం ఉన్నట్టుగానే పాడాం. నిజమా కాదా? అట్లనే పాడాం. ఏదో సామెత చెప్పినట్టు ముసలాడిన బసిరెడ్డి మేలని ఈయన చెప్పడానికి ముసలోని 73 ఏళ్ళు 93 ఏళ్ళు అని చెప్పుకుంటున్నాడు. ఆ రూమ్లో కూడా అట్టనే రెచ్చిపోతుంటాడు కుర్రాడు మాదిరి. కాదు ఇదో 2 సింహాల పోరాటం 74 ఏళ్ళు కాదు 24 ఏళ్ళు. 74 కాదు 24.
సరే ఏమైనా మేమందరం ప్రతిరోజు అదిగో మా నాగేశ్వర గారు, ఇంతకుముందు ఆంజనేయ పాత్రధారి పణికుమారు, తర్వాత ఆదినారాయణ, మేమందరం ఒక గ్రూప్గా ఉంటూ మా రూమ్లో ప్రతిరోజు సాయంత్రం పూట అక్కడ కలిసి పద్యాలు పాడుకోపోయినా కలిసి అందరం ముచ్చటించుకొని అట్లా గడుపుతున్నాం. ఎందుకంటే ఎటు నాటకాలు, కరోనా తర్వాత నాటకాలు కూడా తగ్గిపోయినాయి. నాటకాలు కొంచెం జనము తగ్గిపోయారు. సరే ఏం చేస్తాం మరి, ఇంకా పరిస్థితులు అటు వచ్చినాయి. పరిస్థితులు తగ్గట్టుగా మేము కూడా ఏదో ముచ్చట్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. ఏదైనా కానీ ఇక్కడ ఇంత పెద్ద స్టేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇంత పెద్ద కార్యం చేయాలంటే చాలా గొప్ప విషయం. నల్కా శ్రీనివాసరావు గారు, అట్లాగే ఆయనకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవునా అట్లుందా? అసలు మీ కాంప్లిమెంట్ చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే అంత మహానుభావులతో మమ్మల్ని పోల్చినందుకు నిజంగా మేము అదృష్టవంతులు. థ్యాంక్ యూ అబ్బాయి. ఈ సంతోషంలో ఒక పద్యం